ఇతర ఏరియాస్ అనుకోండి వాటిని కూడా శానిటైజ్ చేసుకొని క్లీన్ చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ రూరల్ ఏరియాస్లో, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అర్బన్ ఏరియాస్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది. ఇవన్నీ కాకుండా ఎవరైనా ఎందుకంటే ఇది సీజనల్ డిసీజ్ కాలం కోవిడ్తో పాటు, సో ఈ సీజనల్ డిసీజ్ ఉన్న సిమ్టమ్సే కోవిడ్కి కూడా ఉంటాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము ఆల్మోస్ట్ 100 మంది ఇలాంటి వ్యక్తుల్ని ఇలాంటి లక్షణాలను గుర్తిస్తే మనకి కేవలం 1 or 2 కంటే కూడా ఈ కోవిడ్ రిలేటెడ్ మనకి పాజిటివ్ రావట్లేదు. సో దీనికి సంబంధించి కూడా టీచర్స్కి తర్వాత పూర్తిగా అవగాహన కల్పించడం జరిగింది. అండ్ ముఖ్యంగా గత జూన్ మాసం నుంచి కూడా ఈ స్కూల్స్ ఓపెన్ చేయడంలో భాగంగా మనం ఆల్ స్కూల్ టీచర్స్కి తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ యూనిట్స్ అందరికి కూడా మనం వ్యాక్సినేషన్ ఇప్పించుకున్నాం. ఓకే, సో అలాగనే నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో అన్ని విద్యా సంస్థల్లో, అది ప్రైవేట్ కానివ్వండి గవర్నమెంట్ కానివ్వండి, ఇప్పటికే సుమారు 95% అందరికి కూడా మనం వ్యాక్సినేషన్ ఇచ్చుకోవడం జరిగింది. సో ఈ టీచర్ల దగ్గర నుంచి కానివ్వండి, లెక్చరర్స్ దగ్గర నుంచి కానివ్వండి, లేకపోతే ఇతర సపోర్ట్ స్టాఫ్ దగ్గర నుంచి కానివ్వండి, ఎవరికి విద్యార్థులకి వ్యాధి వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి, లేకపోతే లేవని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇంకా ఎవరైతే మిగిలితే అండ్ ఎస్పెషల్లీ ప్రైవేట్ మేనేజ్మెంట్స్ వాళ్ళకి, తర్వాత గవర్నమెంట్ స్కూల్స్లో ఎవరైతే వాళ్ళ స్కూల్ హెడ్ మాస్టర్స్ అనుకోండి, ప్రిన్సిపాల్స్ అనుకోండి, వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, టీచింగ్ స్టాఫ్ కానివ్వండి లేకపోతే నాన్ టీచింగ్ స్టాఫ్ అని కానివ్వండి, వాళ్ళందరినీ కూడా సర్టిఫై చేయమని చెప్పడం జరిగింది. ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోరో వాళ్ళకి సంబంధించి అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతనే ఈ టీచర్స్ని అదర్ నాన్ టీచింగ్ స్టాఫ్ని వీళ్ళందరినీ కూడా స్కూల్స్లో అలౌ చేయమని చెప్పడం జరిగింది. అలాగనే ఈ లక్షణాలు కనిపించిన వాళ్ళని ఇమీడియట్గా తల్లిదండ్రుల దగ్గరికి పంపించడం, దానికి సంబంధించిన పరీక్షలు నిర్వహించడం. సో ఈ సర్వేలెన్స్ యాక్టివిటీస్ మా డిఎంఎండ్హెచ్ఓస్ అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ స్కూల్స్ అన్నిటి కూడా మ్యాప్ చేయడం జరిగింది. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో టెస్టులు చేయడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. సో మన పక్క రాష్ట్రంలో కూడా మనం చూస్తున్నాం తరచుగా ఎవరి ఆల్టర్నేట్ డే ఎక్కడో చోట ఒక 5 మంది విద్యార్థులు 6 మంది విద్యార్థులు ఈ వ్యాధి బారిన పడుతున్నారు అని చెప్పేసేసి. బట్ ఇది సహజం, అక్కడక్కడ స్పోరాటిక్గా కేసులు రిపోర్ట్ అవుతుంటాయి. దానికి సంబంధించి తల్లిదండ్రులు ఇలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంత ముందుకు చెప్పుకున్నాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫెక్ట్ అయ్యే వాళ్ళు తక్కువ. ఒకవేళ ఎవరైనా ఇన్ఫెక్ట్ అయినా సరే విద్యార్థులు వాళ్ళకి సీరియస్ అవ్వటం కానీ హాస్పిటలైజ్ అవ్వటం కానీ తక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగనే మనం ఏంటంటే రెగ్యులర్గా టెస్టులు పెట్టుకున్నాం ఇక్కడ. అండ్ ఎవరైతే పిల్లలు కానివ్వండి, ఒక క్లాస్లో ఒక విద్యార్థి ఇది అయిపోతే ఇమీడియట్గా ఐడెంటిఫై చేసేసి ఆ కుర్రవాళ్ళని ఐసోలేట్ చేయడం, తర్వాత మిగిలిన వాళ్ళందరినీ కూడా క్వారంటైన్లో పెట్టుకోవడం, రెగ్యులర్గా వాళ్ళని అబ్జర్వ్ చేయడం, ఇవన్నీ కూడా మనం చూసుకున్నాం. అండ్ ఎస్పెషల్లీ ఈ రేషనల్ ఎడ్యుకేషన్ కోర్టు గవర్నీలైన హైకోర్టు ఆదేశాల ప్రకారం ఇప్పటివరకు ఓపెన్ చేసుకోలేదు. అక్కడ కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఓపెన్ చేయడానికి అన్నీ కూడా మనం అరేంజ్మెంట్ చేయడం జరిగింది. సో ఎస్పెషల్లీ తల్లిదండ్రులు ముఖ్యంగా, ఎందుకంటే మీకు చాలా అపోహలు ఉన్నాయి, భయాందోళనలు ఉన్నాయి. ఈ పిల్లలకు సంబంధించి మీ పిల్లల్ని పంపించేటప్పుడు ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది కోవిడ్ లక్షణాలనే కానివ్వండి, లేకపోతే నార్మల్ ఈ సీజనల్ డిసీజ్కి వచ్చే లక్షణాలు కానివ్వండి, ఇవేమైనా కనిపిస్తే మీరు దయచేసి పిల్లల్ని స్కూల్ పంపించకుండా ఉంచండి, పిల్లల్ని ఐసోలేట్ చేయించండి, ఇమీడియట్గా పరీక్ష చేయించుకుంటే మంచిది. తర్వాత పిల్లలు ప్రతిరోజు కూడా ఇంటి నుంచి వచ్చిన తర్వాత ఆ స్కూల్ యూనిఫామ్ ఏదైతుందో అది సపరేట్గా ఇచ్చేయటం, తర్వాత అప్పటికప్పుడు ఫేస్ కానివ్వండి, తర్వాత హ్యాండ్స్ కానివ్వండి, ఇవన్నీ శానిటైజ్ చేసి శుభ్రం చేసుకోవటం, ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి రెగ్యులర్గా. ఆ తర్వాత విద్యార్థులకు కూడా టీచర్స్ ముఖ్యంగా ఈ లక్షణాలు ఏదైతే వాళ్ళకి అవగాహన కల్పించే తల్లిదండ్రులు ఆ కార్యక్రమాన్ని చేపట్టాలి. అలాగనే టీచర్స్ కూడా ఆ కార్యక్రమాన్ని చేపట్టాలి. అలాగనే స్కూల్స్ రెగ్యులర్గా చేతులు రెగ్యులర్గా శుభ్రం చేయడం కోసం మనం అక్కడ హ్యాండ్ శానిటైజర్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేసాం. ఎంత వీలైతే అంత విధిగా భౌతిక దూరాన్ని కూడా పాటించమని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మాస్క్ ధరించడం, ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ డెల్టా వేరియంట్ వచ్చేసి కొంచెం హైలీ ఇన్ఫెక్షన్స్ వేరియంట్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా స్కూల్లో క్లాస్ రూమ్లో ఎక్కడ ఉన్నా సరే మాస్క్ విధిగా వేసుకునేటట్టు మనం చేస్తున్నాం. అండ్ ఏదైతే థర్డ్ వేవ్ అక్టోబర్లో వస్తుంది, లేకపోతే రాబోయే రోజుల్లో రాబోతుందని చెప్పి ప్రచారంలో ఉందో దానికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు మనకి లేవు. ఇంతవరకు ఎక్కడా కూడా ఇలాంటి నిర్ధారణ కాలేదు. అండ్ అక్కడక్కడ పిల్లల్లో ఇంతకుముందు చెప్పినట్టు వచ్చినా సరే ఎక్కడ కూడా తీవ్రమైన వ్యాధి లక్షణాలు లేవనే విషయాన్ని మనం గమనించాలి. బట్ ప్రభుత్వం మాత్రం ఈ థర్డ్ వేవ్కి సంబంధించి ఏదైతే ఉందో అన్ని రకాల అరేంజ్మెంట్ చేయడం జరిగింది, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఒకవేళ థర్డ్ వేవ్ వచ్చినా సరే ప్రభుత్వం అన్ని రకాలుగా దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధమైంది. అండ్ ముఖ్యంగా ఈ స్కూల్స్ రిలేటెడ్ వచ్చేసి మనం సుమారు ఆల్మోస్ట్ 2 years నుంచి ఈ స్కూల్స్ రెగ్యులర్గా రేపడం వల్ల మన విద్యా వ్యవస్థ దెబ్బతిన్నది. అండ్ విద్యార్థులు కూడా వాళ్ళు ఏం చదువుతున్నారనే విషయాన్ని కూడా మర్చిపోయే పరిస్థితులు తలెత్తినాయి. ఇవన్నీ కూడా మానసిక సమస్యలకి దారితీసే అవకాశాలు ఉంటాయి.
అండ్ ఎస్పెషల్లీ ఈ మానసిక సమస్యలు మనం ఆల్రెడీ విద్యార్థుల్లో మనం గమనిస్తున్నాం. అది ప్రైవేట్కి పోయే స్టూడెంట్స్లో కానివ్వండి, ప్రభుత్వ హాస్పిటల్స్ ప్రభుత్వ స్కూల్స్కి వచ్చే వాళ్ళకి కానివ్వండి, ఇవన్నీ కూడా మనం కనిపిస్తున్నాం. అండ్ విద్యార్థుల్లో కూడా స్లోగా ఎడ్యుకేషన్ పట్ల ఒక ఆసక్తి తగ్గిపోవడం మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్కి ఎడిక్ట్ అవ్వటము, దీని ద్వారా ఇతర మానసిక సమస్యలు కూడా మనం రావటం చూస్తున్నాం. అండ్ ఎస్పెషల్లీ ఎలాంటి వ్యాయామం అనేది, ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా విద్యార్థుల్లో లేకపోవటం వల్ల ఇతర శారీరక రుగ్మతలకు కూడా దారితీసే పరిస్థితులు కూడా మనం ఈరోజు హెల్త్ డిపార్ట్మెంటు గమనించింది. ఇవన్నీ కూడా ఈ ప్రతికూలతలన్నీ గమనించి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఈరోజు మేమందరం కూడా ప్రభుత్వం కానివ్వండి, విద్యా శాఖ కానివ్వండి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత మాత్రమే ఈ స్కూల్స్ అన్నిటి కూడా మనం ఈరోజు ఓపెన్ చేసుకున్నాం. ఈ విషయాల్ని తల్లిదండ్రులు, తర్వాత ప్రైవేట్ విద్యా సంస్థలు, ప్రభుత్వ విద్యా సంస్థలు అన్నీ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు ప్రైమరీ నుంచి కూడా కంప్లీట్గా హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు కూడా యూనివర్సిటీ వరకు కూడా అన్నీ ఓపెన్ చేసుకున్నాం. ఎందుకంటే మన విద్యా వ్యవస్థను కానివ్వండి, మన విద్యార్థుల జీవితాలని కానివ్వండి మనం పణంగా పెట్టుకోలేం. ఎందుకంటే ఇలాంటి ఎపిడమిక్స్ వస్తూ ఉంటాయి. ఇవి వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మాత్రమే మన 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 పిల్లలు చదువులు కానివ్వండి, వాళ్ళ భవిష్యత్తు కానివ్వండి బాగుంటుంది. ఈరోజు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం ప్రత్యక్షంగా గత 2 సంవత్సరాల నుంచి, అండ్ ఎస్పెషల్లీ పేరెంట్స్ ఇంట్లోనే ఉంటున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అనే పేరు మీద, తర్వాత విద్యార్థులు ఇంట్లోనే ఉంటున్నారు, అనేక సమస్యలు వస్తున్నాయి. సో